నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం. RRRలో రామ్ చరణ్ గారు ఒక డైలాగ్ కొడతారు, ఎంతసేపు నక్కల వేట, ఇప్పుడు డైరెక్ట్ గా కుంభస్థలాన్నే కొట్టేద్దాం భీమ్ అన్నట్టుగా. ఇప్పటిదాకా సిట్ కావచ్చు వారందరూ కూడా అంతిమ లబ్ధిదారు తప్ప అందరినీ కూడా విచారిస్తూ వస్తున్నారు. నిన్నగాక మొన్న ఎవరైతే కె నాగేశ్వర్ రెడ్డి, జగన్ గారి పిఏ ఎవరైతే ఉన్నారో దాదాపు 1000 కోట్ల దగ్గరగా ఉన్నటువంటి ఒక అక్రమాస్తులను కూడా గుర్తుపట్టారు. ఇప్పుడు రేపో మాపో జగన్మోహన్ రెడ్డికి ఈడీ నోటీసులు వెళ్తున్నాయని, గతంలో కూడా చూసుకుంటే ఈడీనే 16 నెలలు జైల్లో పెట్టిన సంగతి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతుందట. ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారా అనేటువంటి సంకేతాలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఈ విషయం మీద నేను చాలా నుంచి జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ తప్పదు, ఏ క్షణమైనా తలుపు తడతారని చెప్తూ మన ప్రొడిక్షన్ ఉంది. ఎందుకంటే దర్యాప్తు మనకి పై కనిపించేదే జాప్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే 2 years అయిపోతుంది కదా. లిక్కర్ మీద మొదలెట్టి దాదాపు 1.5 సంవత్సరం పైన అయింది దర్యాప్తు మొదలై సిట్టేసి. దానివల్ల మనకేమనిపిస్తుంది అంటే ఎన్నాళ్ళు ఇలా సాగుద్దాం. కానీ ఇలాగా లోతైన దర్యాప్తు జరగబట్టి, ఈడీతో అనుసంధానం ఉండబట్టి, ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయింది కాబట్టి, ఎందుకంటే ఇందులో మనీ లాండరింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది. అంటే లిక్విడ్ క్యాష్ తోటి వాళ్ళు నిజంగా అతి తెలివికి పోయారు. వాళ్ళు నగదు వ్యాపారం చేస్తే పెద్ద పట్టించుకొని ఎక్కడ కూడా దాచేసుకోవచ్చు, మనకు అలవాటైన పనే కదా అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అదే ముప్పైంది. అది వాళ్ళు రికార్డెడ్గా చేసుంటే, ప్రభుత్వం తరపున ఏదో స్కీమ్ కింద దేని కింద ట్రాన్స్ఫర్ చేసి ఉంటే కూడా లాక్కులేక పీక్కులేక సత్తారు బయటపడాలంటే. ఇది కేవలం డైరెక్ట్గా నగదు వ్యాపారం చేసేది కదా. ఇవాళ నీ దగ్గర పూర్తి స్థాయిలో నగదు పెద్ద కొండలాగా ఎంత ఇచ్చినా కానీ ఎక్కడ దాచుకోవాలో తెలియని పరిస్థితి కదా. అది ఏదైనా చిన్న పెద్ద రూపాయి 10 రూపాయలు కాదు కదా, 1000 కోట్లు. ఇది ఇప్పుడు జరుగుతున్నది చాలా చిన్నది, 3000 కోట్లకు సంబంధించే ఓన్లీ ముడుపులు మాత్రమే ఇంకా ఉంది. అది అసలు దాని జోలికి వెళ్తే మీకు అది ఆ కొండ ఇది ఆసామాషిగా ఉండదండి. అదేం చిన్న అయితే దానికి ఇంటర్లింక్డ్ వ్యాపారం, అది ఈజీ అవుద్ది. ఇప్పుడు దీనిలో కన్విక్ట్ అయ్యి వీళ్ళందరినీ కింగ్ పిన్ ఎప్పుడైతే అరెస్ట్ చేస్తారో అది ఈజీ అయిపోద్ది. దానికోసం వాళ్ళు దాన్ని అలా పెండింగ్లో పెట్టారు. అది అయింది, అది ఇంకా ఉన్నాయి. దేంట్లోనైనా కానీ వీళ్ళే పాత్రదారులు. ఎవరో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి, లేకపోతే కరుణాకర్ రెడ్డి పాత్ర ఇంకో దాంట్లో ఉంటుంది ప్రధానంగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఈ అవినీతి సామ్రాజ్యంలో ఆ ముఠా దోపిడీకి దాన్ని అనేక మార్గాల్లో భద్రపరుస్తాడు. అనేక మార్గాల్లో అనేక మందిని ఉపయోగించి దోపిడీ చేస్తాడు. తిరిగి అనేక మార్గాల్లో దాన్ని భద్రపరుస్తాడు. ఈ లింకులన్నీ డాట్లు కనెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఒక చిన్న దగ్గర ఒక 3000 కోట్ల ముడుపుల దగ్గర మొదలు పెడితే దీంట్లో పూర్తిగా కూలంకషంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేసి దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిన తర్వాత మిగతా దానికి వెళ్తారు. దీంట్లో ఇప్పుడు వరకు మనకి దర్యాప్తులో భాగంగా రాజ్ కసిరెడ్డి అయినా, వాసుదేవరెడ్డి అయినా, బాలాజీ గోవిందప్ప అయినా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా, ఇంకా అనేక మంది, అతను పిఏ నాయుడు డబ్బులు కట్టలతో దొరికాడు అతనైనా, వెంకటేష్ నాయుడు, ఇలాంటి ఎవరైనా సరే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాము అని చెప్పారనే మనకి బయటకు వచ్చినాయి వార్తలు. కానీ వాళ్ళందరూ కూడా మొత్తం చెప్పేశారు. అలా చెప్పబట్టే ఒక లింక్ నుంచి ఇంకో లింక్, ఒక లింక్ నుంచి ఇంకో లింక్కి ఛేదించుకుంటే వెళ్ళగలిగారు. చివరికి అది మధ్యలో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చినప్పుడు అతని పేరు నమోదు చేశారు ఛార్జ్షీట్లో. దాని కన్ఫర్మేషన్ కోసం ఇంకా లోతుకెళ్ళేటప్పటికి ఈ పిఏ దొరికాడు నాగేశ్వర రెడ్డికి మళ్ళీ ఇంకో పిఏ ఉన్నాడు బినామీ. అతని దగ్గరికి వెళ్తే సజ్జల దొరికాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సజ్జలు మొత్తం వీళ్ళంతా లోపల కూర్చుని వ్యూహకర సలహాదారులతో సహా లోపలికి వెళ్ళిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది అది ఇవాళ రేపా అని వేచి చూడాలంతే, అయిపోయింది. ఇన్నాళ్ళ నెలలో, సంవత్సరాల, రోజుల్లోకి వచ్చింది, త్వరలో గంటల్లోకి వచ్చేస్తుంది. అదనమాట ఫైనల్గా. ఎంచేత మీరు ఇందులో సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో కూడా విక్రించాల్సిన అవసరం లేదు. విక్రిస్తే వాళ్ళ పొళ్ళే బయటపడతాయి. ఇతను అరెస్ట్ చేయలేరు, ఇతను ఎవడో ఏం చేయలేడు, అతను ఎవడేం పీకలేడు అంటారు కదా. కొన్నాళ్ళు కొంతమందికి సాగుద్ది, అన్ని రోజులు అంతమందికి సాగదండి. ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడుతుంది. సార్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చూసుకుంటే, గతంలో కూడా ఈడీనే అరెస్ట్ చేసి దాదాపు 16 నెలలు జైల్లో పెట్టింది. వాస్తవానికి సిట్ కావచ్చు, లేకపోతే సిబిఐ కావచ్చు, సిఐడి చాలా మంది వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేస్తాడో తెలుసు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కానీ ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు ఈడీ అనగానే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు స్టార్ట్ అయిందని చెప్పేసి అంటున్నారు. సో ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అయితే నార్మల్గా ఆషామాషిగా ఉండదని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు నిజం అంటే? ఇప్పుడు ఈడీతో కేసులు అంతా జీళ్ళపాకంలో తగులుకుంటే బేగం వదలవండి. ఎందుకంటే సిబిఐని మేనేజ్ చేసుకున్నట్టుగా ఈడీని మేనేజ్ చేయడం కుదరదంటారు మరి ఎందుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి నొటోరియస్ క్రిమినల్కి
ఎవరైనా మేనేజ్ చేయగల శక్తి ఉంటుంది కాబట్టి అతను బయట తిరగలుగుతున్నాడు. ఉమ్. అది ప్రూవెన్ ఫ్యాక్ట్. బాబాయ్ మర్డర్ కేసు అయినా తన అక్రమాస్తుల కేసు అయినా అతనికి ఏమవుతుంది, ఏం అవ్వట్లేదు కదా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈడీ సిట్టు 2 చోట్ల అతనికి థ్రెట్ ఉంది ఇప్పుడు కేసుల పరంగా. ఇది అయిన వెంటనే అది ఈడీ అరెస్ట్ చేసినా సిట్టు దర్యాప్తు ప్రకారం వీళ్ళ దాంట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు 2 ఆటల విచారణకి అతను హాజరవ్వాలి. ఇంకోటి ఏంటంటే అక్రమాస్తుల కేసులో ఉన్న బెయిళ్ళన్నీ రద్దయిపోతాయి. ఉమ్. దాని విచారణకు హాజరవ్వాలి. దాని విచారణ సురువు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇతని మీద మళ్ళీ మట్టి మశానం అన్ని కేసులు లైన్లోకి వస్తాయి. ఆల్రెడీ కొన్ని దర్యాప్తులు జరుగుతాయి. అవన్నిటి మూలం ఇతని దగ్గర ఆగుద్ది వచ్చి. కాబట్టి వాటిలన్నిటిలో కూడా అతనే బాధ్యుడిగా సామాన్యం. కాబట్టి అతను బయటకు వచ్చే అవకాశం ఉండదు ఇంకా. సార్ వాళ్ళకి సంబంధించినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈసారి అరెస్ట్ అయితే గతంలో లాగా 16 నెలల్లో 10 నెలల్లో కాదు 25 ఏళ్ళు లోపల ఉండాల్సి వస్తుందని చెప్పి ఆయన లాయర్ కూడా ఆయనే చెప్పాడంటే ఎలా చూడాలంటారు దీన్ని? దీనికి పెద్ద రాకెట్ సైన్స్ ఏం అవసరం ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో అతను అక్రమాస్తుల కేసులు ఉన్నాయి కదా, దాంట్లో బెయిల్ వచ్చింది. మళ్ళా విచారణకు హాజరవ్వకుండా మన చట్టంలో ఎన్ని అవకాశాలు లొసుగులు ఉంటాయో దారులు ఉంటాయో అన్నీ వాడుకుంటున్నాడు. అంటే ఈవెన్ పొలిటికల్ పవర్ని కూడా వాడుకున్నాడు. పెద్దలు కూడా సహకారం చేసి ఉన్నది. దేనికన్నా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. శృతి మించిపోయిన తర్వాత ఇక అక్కడితో ఆగిపోతుంది. ఇంక దాన్ని వాడలేరు మీరు. ఇది మీరిపోయింది. ఇప్పుడు అతనికి అక్కడితో ఆపి ఉండాలి. అతను అక్రమాస్తుల కేసులతో అతను ఆ నేరాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఉండాలి. ఈ అతని పరిపాలనలో ఉంటే గింటే అతని మీద ఏం కేసులు ఉండాలంటే ప్రజలకు అన్యాయం చేసింది, లేకపోతే వాళ్ళని వేధించిన, వాళ్ళ కక్ష కట్టి తిరిగి ప్రతీకారం తీర్చుకుని అలాంటి కేసులు ఉండాలి తప్ప ఇలాంటి అవినీతి ఆరోపణలో అవినీతి కేసులు ఉండకూడదు. ఆ పని చేయకూడదు అతను. ఎందుకంటే ఆల్రెడీ బోళ్ళంత డబ్బు సంపాదించుకున్నాడు అతను. డబ్బుకు లోటు లేదు. తిరిగి మళ్ళీ ఇలాంటి కక్కుర్తి పడకూడదు. ఆ కక్కుర్తి పడ్డ దాని పర్యవసానం ఏంటంటే పాత దాంట్లోనూ సోదికెళ్తే రొంకు బయటపడినట్టుగా దీంట్లో అడుగు పెట్టడం వల్ల అది బుక్ అవుతున్నాడు, ఇది బుక్ అవుతున్నాడు. పైగా ఈసారి ఏం చేస్తారంటే మొత్తం ఆస్తులన్నీ స్వాధీనం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇతని దగ్గర నుంచి. అది ఈ దేశంలో అంత పెట్టాడు. భూముల రూపంలో, బంగారం రూపంలో, గనుల రూపంలో, వజ్రాల రూపంలో రకరకాల మార్గాల్లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ తాలూకు బినామీలన్నీ చేసినవి అదే కదా కంపెనీలు. అవన్నీ స్వాధీనం చేసుకుంటారో వీళ్ళతో పాటు పార్ట్నర్షిప్కి వీళ్ళు పెట్టుబడులు తీసుకున్న వాళ్ళు కూడా బుక్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ వ్యాపారాలు కూడా స్తంభించిపోతాయి. ప్రత్యేకించి ప్రమాదకరమైనది ఏంటంటే మనకి కొంచెం కష్టసాధ్యమైంది ఏంటంటే ఇతర దేశాల్లో పెట్టిన పెట్టుబడులు, అక్కడ కొన్న భూములు, దాన్ని కూడా వీళ్ళకి మరింత శ్రద్ధ తీసుకుని వాటిని కూడా సీజ్ చేయాలి. అక్కడి నుంచి ఆ సొమ్ము వెనక్కి తేగలగాలి. అప్పుడు ఇతని రెక్కలు మొత్తం తెగొట్టినట్టు అవుద్ది. మీరు ఒకసారి లోపలికి వెళ్ళడం అనుకోండి, ఎన్ని కేసులు ఇప్పుడు కొత్తగా పెట్టి ఉంటాయి కొన్ని. ఆఖరికి ఇతని మీద ఎలాంటి కేసులు వస్తాయంటే ఇప్పుడు సర్వే రాళ్ల మీద ఇతను ఫోటో వేసుకున్నది, రంగులు వేసిన 3,000, ఆ 3,000 6,000 ఖర్చు, ఇవన్నీ ఏది వదలరు. అర్థమైందండి. అంచేత ఏది కూడా వదిలే అవకాశం ఉండదండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరకామణి కేసుల్లోనూ ఇతని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కల్తీ అనే దాంట్లోనూ ఇతనికి ముట్టిది ఇతనికి ముడుతుంది. అంటే ఇతని ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెద్దిరెడ్డి చేసిన భూ కబ్జాల్లో కూడా ఇతని వాటా ఉంటుంది. ఋషికొండ దాంట్లోనూ ఇతని పాత్ర ఉంటుంది. ఇసుకలో ఇతని పాత్ర ఉంటుంది. జేపీ వెంచర్స్ ఉంది కదా, వాళ్ళు ఆల్రెడీ బుక్ అయిపోయారు, అందులో ఉంటాడు. ఇది కాకుండా అరాచకం కేసులు బోడండి ఎలాగనమాట. కాబట్టి అరుణ్ కుమార్ ఎందుకైనా మంచిదని ముందే చెప్పేశాడు. అదే మాట అతను కూడా చెప్పుంటాడు. జాతకుండా నువ్వు లోపలికి వెళ్ళావంటే ఇంక బయట రావని. అందుకని అతను మమ్మల్ని అరెస్ట్ చేస్తారో, అరాచకం చేస్తున్నారో, అక్రమ కేసులు పెడతారని ముందే ఢిల్లీ వెళ్ళిపోయి అరుచుకున్నాడు. సో చూద్దాం సార్. ఖచ్చితంగా RRR గారి కేసు దగ్గర నుంచి అన్నీ కూడా ఇప్పుడు బయటపడబోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అరెస్ట్ అయితే 25 ఏళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.